హలో హాయ్ నాన్న, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. మనకి మన ఏన్షియంట్ హిస్టరీ గ్లోరీలో, గొప్పతనంలో, ఘనతలో బౌద్ధ జాతక కథలని ఉన్నాయి. బుద్ధుడి యొక్క పూర్వజన్మ చెప్పే వాటిని జాతక కథలు అంటారు. బుద్ధుడు అవ్వడానికి 10 జన్మలు నిజాయితీగా బతకాలి అని ఒక పోటీ పెట్టారట, అకార్డింగ్ టు బుద్ధిస్టు సాహిత్యం. ఆ పోటీలో 9 జన్మలు నిజాయితీగా అబద్ధం చెప్పకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. 10వ జన్మకి ఒక్కరే మిగిలారు, వారే సిద్ధార్థుడు. ఆఫ్టర్ దట్ సిద్ధార్థుడు ట్రాన్స్ఫార్మ్ గౌతమ్ బుద్ధ. ఈ 9 జన్మల్లో వచ్చిన వాళ్ళు కూడా గొప్పోళ్లేగా, 9వ జన్మలో వచ్చిన వాళ్ళు కూడా గొప్పోళ్లేగా. పాపం అందూరం వచ్చారు కదా, నీతి నిజాయితీతో బతికారు కదా అబద్ధం చెప్పకుండా వాళ్ళ లైఫ్లో. అందువల్ల వీళ్ళకు కూడా బుద్ధిజం అనేది వాల్యూ ఇచ్చింది. వీళ్ళను బోధిసత్వులు అని అంది. వీళ్ళను సంబంధించి 501 జాతక కథలు సింహళ పాళిలో రాయబడి ఉన్నాయి. ఈ జాతక కథలలోని కథలను బౌద్ధమత స్తూపాలపై చెక్కడం జరిగింది. ఈ జాతక కథలు చాలా ఇంపార్టెంట్. ఇవి బుద్ధుడికి రిలేటెడ్ అయి ఉన్నాయి. ఎస్, ఇవి మీరు చూడండి, చరిత్రను బతికించండి. థ్యాంక్ యూ.